హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహాత్మా గాంధీ గారి మునిమనవడు తుషార్ గాంధీ నిన్న ఫ్యూ డేస్ ఎగో కేరళలోని యూనియన్ క్రిస్టియన్ కాలేజ్ అలువాలో ఉన్నటువంటి యూనియన్ క్రిస్టియన్ కాలేజీ సెంటినరీ సెలబ్రేషన్ గాంధీ గారు 1925లో ఆ కాలేజ్ని వైకోమ్ సత్యాగ్రహ యొక్క ఈవెంట్ని అటెండ్ అయినటువంటి గాంధీ గారు ఆ తర్వాత ఈ యూనియన్ క్రిస్టియన్ కాలేజ్ని అటెండ్ అయిన 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తరుణంలో గాంధీ గారు మునిమనువుడు అయినటువంటి తుషార్ గాంధీ గారిని పిలిచే ప్రయత్నం చేస్తే అక్కడ సెంటినరీ సెలబ్రేషన్స్ జరుగుతున్న క్రమంలో ఆ కాలేజ్ని విజిట్ చేసిన క్రమంలో తుషార్ గాంధీ గారు మాట్లాడుతూ భారతదేశానికి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఇండియన్ సోల్కి, భారతదేశ ఆత్మకి క్యాన్సర్ లాంటివని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. దీని మీద బీజేపీ వాళ్ళు కేరళ నుంచి కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదులు తుషార్ గాంధీ గారి మీద కేరళలో అయితే కేసులు బుక్ చేయించే కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాని ముందుకు తీసుకెళ్లే మనుషులు తుషార్ గాంధీ గారి మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ తుషార్ గాంధీ గారు చెప్పిన దాంట్లో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు భారతదేశం యొక్క ఆత్మకి ఆర్ఎస్ఎస్ ప్రజెంట్ బీజేపీ ఎందుకు భారతదేశ ఆత్మకు క్యాన్సర్ లాంటివని చెప్పాడంటే, ఒకటి దానికి వెనకాల ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. భారతదేశం యొక్క స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న క్రమంలో ఆ స్వాతంత్ర సంగ్రామంలో కీలక భూమిక పోషించింది మహాత్మా గాంధీ గారు. ఆ మహాత్మా గాంధీ గారిని స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని దేశం అడాప్ట్ చేసుకోకముందే, దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరగకముందే ఆర్ఎస్ఎస్ని మహాత్మా గాంధీ గారిని తుపాకీ తూటాలతో చంపించింది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి తుపాకీ తూటాలు పేల్చినటువంటి టెర్రర్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే ఆర్ఎస్ఎస్. అండ్ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న పరిణామం మొత్తంలో కూడా బ్రిటిష్ వాళ్ళ అడుగులకు మడుగులొత్తి స్వాతంత్ర సమరయోధం యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని తాకట్టు పెట్టేసేసి బ్రిటిష్ వాళ్ళకి సరెండర్ అయ్యి బ్రిటిష్ వాళ్ళ బానిసలుగా, బ్రిటిష్ వాళ్ళ సీక్రెట్ ఏజెంట్లుగా, బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా పనిచేసి స్వాతంత్ర సంగ్రామం యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క సీక్రెట్ కార్యకలాపాలన్నీ బ్రిటిష్ వాళ్ళకి చేరవేసేసి బ్రిటిష్ వాళ్ళకు ఊడిగం చేసిన సంస్థ. ఈ దేశాన్ని దొడ్డిదారులపైన వచ్చి ఆక్రమించుకొని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిషర్కి అగెనిస్ట్గా పనిచేస్తున్నటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి, స్వాతంత్ర సంగ్రామానికి అగ్నిస్ట్గా పనిచేసిన వాళ్ళని దేశద్రోహులు కాకుండా ఏమనాలి మనం? తర్వాత గాంధీ గారి హత్య స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు దేశంలో అనాది కాలంగా ఫ్రీడమ్ మూమెంట్ జరుగుతున్న దగ్గర నుంచి, ఆర్ఎస్ఎస్ పుట్టిన దగ్గర నుంచి దేశంలో మత కలహాలు, కుల కలహాలు, ప్రాంతీయ కలహాలు, భాషపరమైన విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీని క్యాన్సర్ కంటే ఇంకా భయంకరమైన జబ్బు ఏది లేదు పోల్చేదానికి. అంత భయంకరమైన జబ్బు భారతదేశానికి ఏదైనా పట్టిందంటే అది ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. ఎందుకంటే ఒక జబ్బు అయితే ఏదైనా నయం చేయొచ్చు, క్యాన్సర్ ఒక్కసారి వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ దొరకడం చాలా కష్టం. ఆల్మోస్ట్ ఇంకా పేషెంట్ చనిపోవడమే. సేమ్ ద కేస్ విత్ ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశానికి అలా పట్టుకున్నాయి. ఒక రకమైన గొడవ అయిపోతే ఇంకో రకమైన గొడవ, ఇంకో రకమైన గొడవ అయిపోతే ఇంకో రకమైన గొడవ. ఇలా ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, దేశాల మధ్య చిచ్చు పెడుతూ మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా దేశాన్ని ఒక అధమస్థాయి రాజకీయాలకు తీసుకెళ్తున్నటువంటి సంస్థను పట్టుకొని దేశానికి దేశభక్తుల సంస్థ అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో దానికి చిరాకెత్తుకొచ్చినటువంటి వ్యక్తి అండ్ వాళ్ళ తాతగారిని కోల్పోయినటువంటి తుషార్ గాంధీ గారు ఆ మాట అంటంలో తప్పేముంది? ఈ ఆర్ఎస్ఎస్ విభజనవాద డివిజివ్ పాలిటిక్స్ బలైపోయారు కదా గాంధీ గారు, పొట్టను పెట్టుకున్నారు కదా గాంధీ గారిని వీళ్ళు. సో గాంధీ గారిని వీళ్ళు చంపేసిన సంస్థ అయినా పర్లేదు కానీ వాళ్ళని ఏం అనకూడదు. దేశం కోసం, స్వాతంత్రం కోసం ఫ్రంట్ ఉండి లీడ్ తీసుకున్నటువంటి గాంధీ గారినేమో వీళ్ళు పొట్టను పెట్టుకోవచ్చు. పొట్టను పెట్టుకున్నా కానీ ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ని దేశంలో వ్యతిరేకించొద్దు. ఇది ఎక్కడ లెక్క అర్థం కాదు. అండ్ వీళ్ళు మాట్లాడితే హిందూ మతం అంటారు. అసలు గాంధీ గారు బతికున్నంతకాలం, ఆయన స్వాతంత్ర ఫ్రీడమ్ మూమెంట్ లీడ్ చేసినంతకాలం ఆయన చేతిలో అసలు మహాభారతం లేకుండా ఎక్కడన్నా బయటికి వెళ్ళారా? రామాయణ మహాభారతాలు ఎక్కడన్నా జై శ్రీరామ్ అనకుండా ఆయన ఎక్కడన్నా మీటింగ్లు కంక్లూడ్ చేశారా, బిగిన్ చేశారా? అసలు గాంధీని మించిన హిందువులు ఈ బీజేపీ వాళ్ళ, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ. సో వీళ్ళు హిందూ మతాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న మనుషులు వీళ్ళు. వీళ్ళ చేతుల్లో ఎప్పుడు చూడండి ఒక మహాభారతమో, ఒక రామాయణమో ఏం కనపడదు. కానీ గాంధీ గారు అలా కాదు కదా. ఆయన చేతిలో ఆ గ్రంథాలను పట్టుకొని తిరిగిన వ్యక్తి ఆయన. మాటకు ముందు జై శ్రీరామ్ అని హే రామ్ అనుకుంటూ బతికినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పొట్టను పెట్టుకున్న వీళ్ళు అంటారు మేము దేశభక్తులం అంటారు, మేము హిందూ మతానికి సంబంధించి పేట్రియట్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు.
అండ్ తుషార్ గాంధీ గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు ఈ అంశంలో. నేను చెప్పినటువంటి స్టేట్మెంట్కి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేసుకుంటారు చేసుకోండి అనేసి చాలా ధైర్యంగా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఈ పర్టికులర్ అంశాన్ని ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్లని కాన్సర్తో పోల్చిన తర్వాత మాజీ కేంద్ర మంత్రి మురళీధరన్ అని ఒక ఆయన ఉంటాడు కేరళ నుంచి, ఆయన ఈ యాజిటేషన్ లీడ్ చేసి తుషార్ గాంధీ గారి మీద కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. కానీ కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే రివర్స్లో ఎవరైతే బయటకు వచ్చి యాజిటేషన్స్ చేశారో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనుషులు వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసింది అక్కడ కేరళ ప్రభుత్వం. ఒకటి మాత్రం చాలా క్లియర్, బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఎక్కడైనా సరే బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క నిజ స్వరూపాన్ని ఎవరు బయట ఎక్కడ మాట్లాడినా కానీ వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడము, వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుకోవడం తప్ప నిజానికి ఈ దేశానికి పట్టిన పెద్ద శని, పెద్ద దరిద్రం, లేకపోతే తుషార్ గాంధీ చెప్పినట్టు క్యాన్సర్ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండ్ సెకండ్ ఈజ్ బీజేపీ. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీజేపీ పాలన చూడండి, దేశాన్ని పనికొచ్చే ఒక్క పాలసీ ఉండదు వీళ్ళది. హిందూ ముస్లిం, కౌలించింగ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి వాదనలు అదానికి దోచిపెట్టడం తప్ప దేశంలో యువతకు ఉద్యోగాలు కానీ, దేశం యొక్క భద్రతను పటిష్టం చేయడం కానీ, చైనా భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటే దాన్ని నిలువరించడం కానీ, రూపాయి దారుణంగా పడిపోతుంటే దాన్ని కట్టడి చేసే ప్రయత్నాలు కానీ, డీజిల్ పెట్రోల్ గ్యాస్ ప్రైసెస్ పెరుగుకుంటూ అమాంతంగా వెళ్తుంటే దాన్ని కట్టడి చేసే ప్రయత్నం కానీ, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు కానీ ఏదన్నా బీజేపీ చేసిందా? దేశానికి, దేశ ప్రజలకు ఉపయోగపడేవి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని నెలల తరబడి రోడ్ల మీద కూర్చోబెట్టిన ఘనత బీజేపీ ఆర్ఎస్ఎస్లది కాదా? అంటే వీళ్ళు నిత్యం దేశంలో ఉన్న అన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసుకుంటూ, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసుకుంటూ, మతం ముసుగులో రాజకీయాన్ని చేసుకుంటూ, మతం ముసుగులో ఓట్లు దండుకొని దొడ్డిదారులు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్లు వీళ్ళు దేశాన్ని ప్రేమిస్తారంటే ఎలా నమ్మాలి? దేశాన్ని మీరు నిజంగా ప్రేమించే వాళ్ళైతే దేశంలో ఉన్న ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయండి, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయండి, ఎకానమీని స్ట్రెంథెన్ చేయండి, 5 ట్రిలియన్ కాదు $20 ట్రిలియన్ ఎకానమీ చేయండి, రూపీ డిప్రిషియేషన్ అవ్వకుండా ఆపండి. అప్పుడు నమ్ముతారు మీరు దేశ ప్రేమికులు అనేసి. అంటే ఇలాంటి పనులన్నీ చేయకుండా మీరు దేశద్రోహులుగానే ఉంటారు. దేశాన్ని ఈరోజు పట్టి పీడిస్తున్న సమస్యలతోటి వాటి జోలికి వెళ్లకుండా మతపరమైన రాజకీయాలు, భాషల మధ్య విద్వేషాలు రచ్చగొట్టే పాలిటిక్స్ చేసుకుంటా కులపరమైన విభజనలు తీసుకొస్తా సొసైటీలో మీరు దేశాన్ని ప్రేమిస్తున్నారంటే ఎలా? ఈ దేశంలో ఉన్నటువంటి సకల కులాలు, సకల మతాల్ని కలిపి ఒక తాటిపై ఉంచే శక్తి సామర్థ్యాలు లేని మిమ్మల్ని దేశాన్ని ప్రేమించే వాళ్ళని ఎలా అంటారు? దేశద్రోహులుగానే చూడాలి మిమ్మల్ని. ఎందుకంటే దేశద్రోహులు కాబట్టి మీరు కులాల్ని, ప్రాంతాలని, మతాలను అన్నిటిని విడగొట్టుకుంటూ రాజకీయం చేస్తున్నారు. మీలో ఏమాత్రం దేశం మీద గౌరవం, దేశం మీద ప్రేమ ఉంటే మీరు విద్వేషపు రాజకీయాలు దేశంలో చేసేవాళ్ళు కాదు. దేశాన్ని కలిపించే ప్రయత్నం చేశారు. దేశంలో ఉన్న కుల మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. మీరు సామరస్యాన్ని ఎక్కడ పెంపొందిస్తున్నారు? మాట్లాడితే పాకిస్తాన్ అంటారు, బంగ్లాదేశ్ అంటారు, హిందూ ముస్లిం అంట, లేకపోతే ఆ కులానికి మధ్య ఈ కులానికి మధ్య రిఫ్ట్ తీసుకొచ్చి రాజకీయ మీను లబ్ధి పొందే ప్రయత్నాలు తప్ప. ఇప్పుడు మీరు హర్యానాలో ఏం చేశారు? జాట్ వర్సెస్ నాన్ జాట్ కన్సల్టేషన్ చేశారు కదా. మహారాష్ట్రలో మరాఠా వర్సెస్ నాన్ మరాఠా గ్యాప్ తీసుకొచ్చారు కదా. ఇంకో రాష్ట్రంకి వెళ్తే ఒక కులానికి ఇంకో కులానికి గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టుకుంటా రాజకీయాలు చేస్తున్న మిమ్మల్ని క్యాన్సర్తో పోల్చడం అనేది చాలా చిన్న పోలిక. అది క్యాన్సర్ కంటే ఇంకా పెద్ద జబ్బు ఏది లేదు, లేకపోతే దాంతో పోల్చొచ్చు మనం. అలాంటి దుర్మార్గమైన సంస్థలు ఈ ఆర్ఎస్ఎస్ అండి బీజేపీలు దేశానికి ఒక 100 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే భారతదేశానికి అది అన్ఎంప్లాయ్మెంటో, లేకపోతే ఎకనమిక్ డిప్రిషియేషనో, లేకపోతే ఇంకోటో కాదు. 100 సంవత్సరాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఆర్ఎస్ఎస్. తర్వాత దాని ఆఫ్ షూట్ వింగ్స్గా వచ్చిన జనసంఘ్, బీజేపీలు. దేశానికి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లు లేకుండా చేస్తే దేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేశంలో మత కలహాలు ఉండవు, దేశంలో కుల కలహాలు ఉండవు, దేశంలో ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటూ బతుకుతారు. వీళ్ళు రాజకీయంగా వీళ్ళ పబ్బం గడుపుకునేదానికి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య విద్వేషాలు తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకుంటూ వీటన్నిటిని మళ్ళీ వేరే మతాల మీదకి నెట్టేసేసి రాజకీయంగా వీళ్ళు ప్రయాణం సాగించుకుంటూ ముందుకెళ్తున్నారు. అంటే వీళ్ళు ఇంత చేసినా కానీ వీళ్ళని తుషార్ గాంధీ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు దేశంలో ఏదనంటే వాళ్ళని యాంటీ నేషనల్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే దేశానికి అనునిత్యం దేశం యొక్క ఇంట్రెస్ట్లకి, దేశంలో ఉన్న వర్గాల యొక్క ఇంట్రెస్ట్లకు అగెన్స్ట్గా పనిచేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్లు కదా నిజమైన యాంటీ నేషనల్స్. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ యూనివర్సిటీ, గోదీ మీడియా ఇవన్నీ బయటకు చూపించే ప్రయత్నం చేయదు. ఆర్ఎస్ఎస్ చరిత్ర నిజంగా చెప్పండి, దేశంలో ఒక్కడు దాన్ని లైక్ చేయరు. ఆర్ఎస్ఎస్ నిజమైన చరిత్రను దాచిపెట్టి వీళ్ళు ఏదో కలామిటీస్ వచ్చినప్పుడు సహాయక చర్యల్లో పార్టిసిపేట్ చేస్తారు అని అదొక్కటి చూపిస్తారు. అది కాకుండా మీరు చేసేదేంటి? సహాయక చర్యలు వచ్చినప్పుడు మీరు కాకపోతే ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది, ఎస్డీఆర్ఎఫ్ ఉంటుంది,
అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. మీరు చేయాల్సిన పనే లేదు అక్కడికి వెళ్ళి ఫోటోషూట్లు ఇచ్చి ఫోటోషూట్ చేసుకొని మీరు ఏదో చేస్తున్నట్టు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప మీరు చేస్తుంది ఏంటి? దేశానికి నిత్యం దేశాన్ని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషల వారిగా విడగొట్టడం తప్ప దేశానికి ఆర్ఎస్ఎస్ చేస్తుంది ఏంటి? దేశ వ్యతిరేక పనులు కాకుండా ఏదీ లేదు. దేశాన్ని నిత్యం ఏదో లైన్స్ మీద విడగొట్టడమే కదా ఆర్ఎస్ఎస్ బీజేపీల పని. అలాంటి వ్యవస్థను క్యాన్సర్తో పోల్చడం చాలా చాలా చిన్న పోలిక. అది అంతకంటే పెద్ద పోలిక ఏదన్నా దొరికితే అలాంటి పోలిక తీసుకొచ్చి పోల్చాలి. ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి ఆర్ఎస్ఎస్. థ్యాంక్ యూ.